భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి బుద్ధాభవన్లోని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కౌశిక్ రెడ్డి, సైదిరెడ్డిలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత అంశాన్ని సుమోటోగా పరిగణించిన మహిళా కమిషన్ చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలను సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు మహిళా కమిషన్ కు కనిపించడం లేదా అని అడిగారు. కల్వకుంట్ల కవిత భరోసా కోసం మహిళా కమిషన్ ఏర్పడిందా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎర్రబెల్లి దయాకర్రావు, ఒక సైదిరెడ్డి, ఒక కౌశిక్ రెడ్డి, తర్వాత చాలామంది ఇష్టారాజ్యంగా మాట్లాడిన సందర్భంలో ఏనాడు మహిళా కమిషన్ స్పందించలేదు. మేమే ఒక 4-5 ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాం మహిళా కమిషన్కి, రకరకాల ఇష్యూస్ పైన ఇచ్చాము. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళల పట్ల జరుగుతున్న అరాచకత్వం ఏదైనా వాటన్నిటి విషయంలో ఇచ్చినా కూడా దేన్ని కూడా సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ మహిళా కమిషన్ ఏర్పడిందా, కల్వకుంట్ల కవిత కోసం ఈ కమిషన్ ఏర్పడిందా అని మాకు ఒక డౌట్ వస్తుంది. ఇన్ని విషయాల్లో స్పందించినప్పుడు కవితకు ఓన్లీ అది తెలంగాణ సామెత, అది మనం నిత్యం వాడుకునే సామెత. మన పిల్లలకు కూడా మనం అంటాం, చదువుకోకపోతే తల్లి కొట్టినా తండ్రి అంటాడు, ఎందుకు కొట్టినారంటే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా, చదువుకుంటలేరు అని అంటారు. అటువంటి సామెత మనది. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడినంత మాత్రాన దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఇవాళ లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఎత్తుగడ నడుస్తున్నది. దాన్ని డైవర్ట్ చేసి దాన్ని బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ దేనికి భయపడే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా ఏం జరగాలో జరుగుతుంది. ఇవాళ మేము ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడే భాష ఏం భాష మాట్లాడుతున్నాడు? ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఒక భాష మాట్లాడే విధానం ఏంటిది? బండి సంజయ్ గారు భార్యను ముద్దు పెట్టుకుంటాడట, బీజేపీలో ఉన్న మహిళలందరినీ ముద్దు పెట్టుకుంటాడట, లేకపోతే మొత్తం బీఆర్ఎస్ లీడర్స్ అందరూ వచ్చి మహిళల్ని ముద్దు పెట్టుకుంటారట. అసలు ఏమైనా మానవత్వం ఉందా, లేకపోతే కనీసం మర్యాద నీకేమైనా సాంప్రదాయం నేర్పిందా నీ తల్లిదండ్రులను అడుగుతున్నాను నేను. నువ్వు మాట్లాడే భాషకు సంబంధించి మహిళా కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకోలేదు? ఇంత వీడియో వైరల్ అవుతున్నప్పుడు మహిళా కమిషన్ నిద్రపోయిందా అని మీరు అడుగుతున్నాం. మేము అదే మాట ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి గారిని అడిగినాం, మహిళా కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకోలేకపోయింది, ఈ విషయం ఎందుకు డీలే చేసింది, కవిత విషయంలో ఎంత అలర్ట్ అయిందో మిగిలిన విషయాల్లో ఎందుకు అలర్ట్ అవ్వలేకపోయింది అని అడిగినప్పుడు అది నేను చూడలేదని అంటున్నాను. చూడకపోవడం ఏంటిది? మీకు కనిపిస్తలేదా? మీకు వేరే విషయాలన్నీ కనిపించినప్పుడు ఇదెందుకు కనిపిస్తలేదు? మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన విషయం మీరు ఎందుకు తీసుకోలేదని మేము క్వశ్చన్ చేయడం జరిగింది. వారు డీజీపీకి దాన్ని అప్పీల్ చేసి పంపించడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తానని చెప్పింది. నేను కవిత కోసం, కవిత కమిషన్ కోసం పనిచేయట్లేదు అని అంటున్నారు. మేము ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న విషయాలపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో